ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎవరో చెప్పిన ఒక్క చిన్న మాట మనసులో దూరి ఎంతో నమ్మకమైన స్నేహం మీద కూడా అనుమానాన్ని పుట్టించడం చాలాసార్లు జరుగుతుంది కదూ. అసలు మనం వినే మాటలు మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పే ఒక కథ ఇది. మాటల్ని గుడ్డిగా నమ్మేస్తే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కథ మన ముందు ఒకే ఒక్క చాలా శక్తివంతమైన ప్రశ్నను ఉంచుతుంది. ఈ ప్రశ్నకు మనం తెలుసుకునే సమాధానం మన జీవితంలో ఎన్నో సంబంధాలను కాపాడటంలో చాలా కీలకం. అసలు ఇతరులు చెప్పిన మాటలు గుడ్డిగా ఫాలో అయితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న ముగ్గురు స్నేహితుల జీవితాల్లోకి వెళ్దాం. వాళ్ల జీవితాలు ఎలా తలక్రిందులయ్యాయో చూద్దాం. మన కథ ఒక దట్టమైన అడవిలో మొదలవుతుంది. అక్కడ ఒకదానికొకటి అస్సలు సంబంధం లేని 3 రకాల జీవుల మధ్య ఒక అద్భుతమైన, చాలా అరుదైన స్నేహం చిగురించింది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు తొర్రలో ఒక పిల్లి, చెట్టు కింద ఎలుకలు, కొమ్మలమీద పక్షులు, అన్నీ కలిసి ఒకే కుటుంబంలా జీవిస్తున్నాయి. పిల్లి ఎలుకల్ని వేటాడదు, పక్షులు పిల్లిని చూసి భయపడవు. వాళ్ల మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదు, అంతకు మించిన అచంచలమైన నమ్మకం. వాళ్ల దినచర్య కూడా చాలా పద్ధతిగా ఒక అందమైన సంగీతంలా సాగిపోయేది. ఉదయాన్నే పక్షులు టపటపామంటూ ఎగిరివెళ్లి పుల్లలు తీసుకొస్తే ఎలుకలు చకచకా పరిగెత్తి గింజలు సేకరించేవి. ఆ తర్వాత పిల్లి ఎంతో ప్రేమగా అందరికోసం రుచికరమైన వంటజేసేది. వాళ్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరిది ఒక ముఖ్యమైన పాత్ర, అందరూ సమానమే. వాళ్ల స్నేహం గురించి ఆ అడవి మొత్తం చెప్పుకునేది. వాళ్ల ఐక్యతను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయేవి. కాని ఎక్కడైతే ఇంత మంచి ఐక్యత ఉంటుందో అక్కడే అసూయ కూడా పుడుతుంది కదా. వాళ్ల సంతోషాన్ని చూసి ఓర్వలేని కళ్ళు కొన్ని అక్కడే ఉన్నాయి. అలా సంతోషంగా ఉన్న వాళ్ల ప్రపంచంలోకి ఒక జిత్తులమారి నక్క అడుగుపెట్టింది. దాని రాకతో వాళ్ల స్నేహానికి అసలైన పరీక్ష మొదలైంది. ఆ నక్కకు ఒక విషయం బాగా తెలుసు. వాళ్లు ముగ్గురూ కలిసి ఉన్నంతకాలం వాళ్ల బలం వాళ్ల ఐక్యతలోనే ఉందని. వాళ్లని శారీరకంగా ఓడించడం కష్టం, కాని మానసికంగా విడదీయడం చాలా తేలిక. అందుకే ఆయుధాలతో కాదు, కేవలం మాటలతో వాళ్లను విడగొట్టి తన ఆకలి తీర్చుకోవాలని ఒక భయంకరమైన కుట్ర పన్నింది. ఆ నక్క నేరుగా పక్షుల దగ్గరికి వెళ్ళింది. మెల్లగా వాటి చెవిలో అనుమానం అనే విషాన్ని నింపటం మొదలుపెట్టింది. పాపం, మీరే కదా రోజంతా కష్టపడి పుల్లలు ఏరుతున్నారు. మీ కష్టం మీద ఆ పిల్లి, ఎలుకలు ఏ పని చేయకుండా హాయిగా తిని కూర్చుంటున్నాయి. ఇది మీకు న్యాయమేనా అని రెచ్చగొట్టింది. మొదట పక్షులు నక్క మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. కాని ఒకే అబద్ధాన్ని పదే పదే వింటే ఏమవుతుంది? ఏదో ఒక సమయంలో అది నిజమేనేమోననిపిస్తుంది. నెమ్మదిగా వాటి మనసులో అనుమానపు బీజం మొలకెత్తింది. నిజమే కదా, మేమే ఎక్కువ కష్టపడుతున్నామేమో అనే ఒక్క ఆలోచన వాళ్ల స్నేహాన్ని తొలిచేయడం మొదలుపెట్టింది. అంతే, నక్క పన్నిన వల చక్కగా పనిచేసింది. ఏళ్లనాటి స్నేహం ఒక చిన్న అనుమానంతో బీటలు వారింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాళ్లు ఊహించిన దానికంటే చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న చోట ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి. మేము ఇక పుల్లలు ఏరము, మేం వంట చేస్తాం అని పక్షులు మొండికేశాయి. లేదు, మేం గింజలు తేము, మేం పుల్లలు ఏర్తాం అని ఎలుకలు వాదించాయి. వాళ్ల మధ్య ఉన్న అద్భుతమైన సహకార వ్యవస్థ వాళ్ల అహంకారంతో పూర్తిగా కుప్పకూలిపోయింది. ఐక్యతను వదిలేసినందుకు వాళ్లు చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఒంటరిగా గింజల కోసం వెళ్లిన పిల్లి నక్కకు సులభంగా చిక్కి ప్రాణాలు కోల్పోయింది. వంట చేయడం రాని పక్షులు మంటల్లో రెక్కలు కాల్చుకున్నాయి. అడవిదారులు తెలియని ఎలుకలు దారి తప్పుపోయి ఇతర క్రూర మృగాలకు ఆహారంగా మారాయి. గమనించారా? ఒక్క చెడుమాట, ఒక్క అనుమానం ఒక అందమైన కుటుంబాన్ని ఎలా నాశనం చేసిందో. వాళ్ల స్నేహం, వాళ్ల జీవితాలు అన్నీ బూడిదలో కలిసిపోయాయి. నక్క తన కుట్ర ఫలించిందని మనసులో నవ్వుకుంది. ఇది కేవలం జంతువుల కథ కాదు, ఇది మన కథ, మన సంబంధాల కథ. ఈ కథలోని నక్కలాంటి పాత్రలు మన జీవితాల్లోకి కూడా రకరకాల రూపాల్లో వస్తుంటాయి. ఇప్పుడు మాటల ప్రభావం గురించి మరికొంత లోతుగా చూద్దాం.
ఈ కథలో నక్క వాడిన చెడు మాటలు అంటే అవి కనిపించని ఒక విషంలాంటివి. వినడానికి చిన్నగానే అనిపించొచ్చు, కాని స్నేహాన్ని, నమ్మకాన్ని, చివరికి కుటుంబాలను కూడా విడదీయగల శక్తి వాటికుంటుంది. చూడండి, ఇవి మొదట స్నేహంలో ఒక చిన్న అనుమానాన్ని సృష్టిస్తాయి. ఆ అనుమానం కాస్త పెరిగి పెద్దదై బంధాలను విడగొడుతుంది. ఆ విడిపోయిన బంధాలు కుటుంబాల్లో చిచ్చుపెడతాయి. చివరికి ఇవన్నీ కలిసి మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తాయి. ఈ నక్కలాంటి పాత్రలు, ఈ చెడు సలహాలు కేవలం కథల్లోనే ఉంటాయనుకుంటే పొరపాటే. మన పురాణేతిహాసాలు కూడా ఇలాంటి గుణపాఠాలతో నిండి ఉన్నాయి. ఉదాహరణకి రామాయణంలో మందర మాటలు విన్న కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపింది. మహాభారతంలో శకుని చెప్పిన చెప్పుడు మాటలు విని దుర్యోధనుడు తన రాజ్యాన్ని, సోదరులను, చివరికి ప్రాణాల్నే కోల్పోయాడు. ఇద్దరూ ఈ కథలోని నక్కలాగే మాటలనే ఆయుధంగా వాడుకున్నారు. ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. ఈ విడదీసే సలహాలు ఎప్పుడూ శత్రువు రూపంలో రావు. అవి మన శ్రేయోభిలాషుల ముసుగులో మన మంచి కోరుతున్నట్టే వస్తాయి. కాని వాటి అంతిమ లక్ష్యం మాత్రం మనల్ని ఒంటరిని చేసి మన పతనానికి కారణమవ్వడమే. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు గురించి మన చెవిలో ఏదైనా చెడు చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్కసారి ఈ నక్క కథను గుర్తు తెచ్చుకుందాం. గుడ్డిగా నమ్మేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఎందుకంటే మనల్ని విడదీసే మాటలను తిరస్కరించడంలోనే మన నిజమైన బలముంది. మన ఐక్యతే మనకు అసలైన రక్షణ కవచం. ముగించే ముందు ఈ ప్రశ్నతో వదిలేస్తున్నాను. మన జీవితంలో మన సంబంధాలను బలహీనపరిచే నక్క మాటలు ఏవి? వాటిని మనం గుర్తిస్తున్నామా? గుర్తుంచుకోండి, మన చుట్టూ ఉన్న ఐక్యతను కాపాడుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.